క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగును గాక. దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. ఈ దినపు వాక్య సందేశం కోసం మనమందరం కలిసి పాత నిబంధన గ్రంథంలోని సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయిమ్ము. దేవుని యొద్ద నుండి వచ్చింది ఏమిటంట? వాస్తవానికి దేవుని దగ్గర నుండి ఏం రావాలి? పరిశుద్ధాత్మ. సౌలు సేవకులు కూడా గుర్తుపట్టేసి చెబుతున్న మాట ఏమిటంటే, ఈ దురాత్మ దేవుని యొద్ద నుండే వచ్చింది అంటున్నారు. మీరు బైబిల్ని సక్రమంగా చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఈ ప్రశ్న కలుగుతుంది, దేవుని యొద్ద నుండి దురాత్మ రావడం ఏమిటి అని. మీరు చెప్పండి, దేవుని దగ్గర దురాత్మలు ఉంటాయా? ఆయన ఏమైనా మంత్రగాడా దురాత్మల సహవాసం చేయడానికి? దురాత్మ అంటే అర్థం ఏమిటి? పడిపోయిన దేవదూత. చెడ్డ ఆత్మ అంటే దురాత్మ కదా. దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గంలో నడిచేవాడు. దురాత్మ అంటే చెడ్డ ఆత్మ, మంచి ఆత్మ కాదు అని అర్థం. మరి చెడ్డాత్మ దేవుని దగ్గర నుంచి ఎట్లా వచ్చింది? అదొక విషయం అయితే, సౌలు పరిచారకులు, వాళ్ళు సేవకులు, వాళ్ళు గుర్తుపట్టేశారు ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ అని. అంటే ఆనాటి ప్రజలకి దేవుని దగ్గర నుండి దురాత్మ కూడా పంపబడుతుందని వారికి తెలుసు. మరి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా దేవుని దగ్గర నుండి దురాత్మలు పంపబడతాయా? అదేమైనా రక్తంతో చేసిన కర్మకాండ కాదు కదా కొట్టివేయడానికి. ఆయన మారనివాడు. ఏదైనా ఒక నియమాన్ని, ఏదైనా ఒక క్రమాన్ని చేయాలనుకుంటే అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తాడు. నేను మీకు చెప్పాను, సాతాను తంత్రములను కూడా మనం తెలుసుకోవాలి, దేవుని ప్రణాళికను కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ దేవుని ప్రణాళికను తెలుసుకొని సాతాను తంత్రములను తెలుసుకోకపోయినా పడిపోతాం, నష్టమే. ఎక్కడో ఒక దగ్గర వాడి ఇష్టం చేసేస్తాం. లేదు, వాడి తంత్రాలు తెలుసుకొని దేవుని ప్రణాళిక తెలుసుకోకపోయినా పడిపోతాం, అది ఇంకా ప్రమాదం, డబల్. రెండు మన మనసుని సమానంగా వేయాలి. ఇటు దేవుని ప్రణాళిక తెలిసి ఉండాలి, అదే టైంలో సాతాను వ్యూహం, కుట్ర తెలిసి ఉండాలి. దానికి నేను ఎగ్జాంపుల్గా ఒక విషయం మీకు చెప్పాను, మీరు విన్నారు కూడా. పోరాటం అంటే శత్రువుని లేకుండా చేయడమే కాదు, గెలవడం అంటే మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడమే కాదు, తలెత్తుకోవడం అంటే మన వాదనే గెలవడం కాదు. ఇది ఎప్పుడు మనం మన వ్యక్తిత్వంలో నాటుకోవాలి. అలాగని శత్రువు పారిపోయేటట్లు చేయడం కూడా కాదు. అన్ని సందర్భాల్లో అదే కాదు, కొన్ని సందర్భాల్లో అది కూడాను, కానీ అన్ని సందర్భాల్లో అది కాదు. నేను మరలా ఈ సందేశంలో కూడా ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. చరిత్ర మనకు నేర్పుతున్నప్పుడు మన స్కూల్ డేస్లో టీచర్స్ మనకు చెప్పేవారు, ఒక రాజుగారు చక్రవర్తిగా ఆయన అనేక దేశాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏలుతున్న టైంలో తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు అతని మీదకి దండెత్తడానికి సిద్ధమయ్యాయి. ఈ వార్త ఆయనకు కొంచెం త్వరగా తెలిసింది. ఆ యుద్ధం నుండి తన ప్రజల్ని తాను కాపాడుకోవాలి. అలా కాదు, నాకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, నేనే గెలుస్తాను అనుకుంటే ఓడిపోతాడు, మనుషులందరూ చనిపోతారు. ఎందుకంటే చుట్టూ ఒక రాజ్యం కాదు, అనేక రాజ్యాలు ఒక్కడి మీద దండెత్తుతున్నాయి. ఇప్పుడు అతడు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఖండబలం కాదు, బుద్ధి బలం వాడాలి. ఇక్కడ యుద్ధానికి రమ్మని ఎందరు పిలుస్తున్నా సరే ఇప్పుడు ఇతను సై అనకూడదు, సమరశంఖం ఇతను పూరించడానికి వీల్లేదు. ఇతడు ఆలోచనలో పడితే భయపడ్డాడ్రా, పిరికి పందైపోయాడ్రా, వెనకడుగు వేసాడ్రా అని అవమానించవచ్చు, నిందలు వేయొచ్చు. అక్కడ ప్రజలను రక్షించుకోవడమే నిజమైన గెలుపు కదా. ప్రజల్ని రక్షించుకోవడమే నిజమైన రాజు లక్షణం. అందుకని ఇతను ఏం చేశాడంటే, ఆ అనేక రాజ్యాలు ఇతని మీద దండెత్తి రావడానికి ముందు ఒక రాజ్యంలో నుండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అదేంటో విచిత్రం, పెళ్లి చేసుకోగానే వీళ్ళందరూ యుద్ధం మానేశారు, యుద్ధం విరమించేశారు. ఇంకా యుద్ధం లేదు, ఏమి లేదు.
అంత సంబరాల్లో మునిగిపోయారు. మిగతా పొరుగు రాజ్యాలు కూడా యుద్ధం మానేశారు. ఇతనికి పెళ్ళైతే వాళ్ళకేం సంతోషం అంటే ఈయన పెళ్లి చేసుకుంది వారందరి అక్క చెల్లెళ్ళని. జోధా అక్బర్ చరిత్ర. జోధాను పెళ్లి చేసుకుంటాడు, అంతే. ఇంకా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నీ సైలెన్స్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచినట్లు? యుద్ధం చేశాడా? మరి అందరూ మౌనంగా వాళ్ళు వెనదిరిగిపోయారు, యుద్ధం చేయకుండా. ఇతనికి భయపడ్డారా? పోని లేదు. అన్నిసార్లు భయపెడితేనే పని జరగదు. అన్నిసార్లు సై అంటే సై అని కాలు దూస్తేనే పని జరగదు. కొన్నిసార్లు ఆలోచన కావాలి మనకి. కాబట్టి సాతాను కుట్రను పసిగట్టడం చాలా ప్రాముఖ్యం. సరే, ఇప్పుడు దురాత్మ దేవుని దగ్గర నుంచి వస్తుంటే ఎలా పసిగడతాం? అది చేసేది చెడ్డ పనా మంచి పనా? ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా ఇతను ఏమవుతున్నాడంటే అతనిలోని స్వాభావికమైన లక్షణాలు ఇంకా చెడిపోయి ఇంకా క్రూరంగా మారిపోయి దావీదును చంపాలని చూస్తున్నాడు కదా. మనిషిలో క్రూరత్వము రేపబడి అది తారాస్థాయికి చేరేది ఎప్పుడో తెలుసా? ఒక దురాత్మ లోన చేరినప్పుడు. ఇది ఈరోజు మీకు నేర్పించాలనుకుంటున్న పాఠం. ఒక మనిషిలోనికి ఒక దురాత్మ వచ్చిందనుకోండి, వాడిలో ఉన్న క్రూరత్వం తారాస్థాయికి చేరుతుంది. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. క్రూర మృగం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనకి ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, క్రూర మృగముల గూర్చి కదా. కొన్ని క్రూర మృగాలు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి, భూమి లోపటి నుండి బయటికి వస్తున్నాయంట. ఏంటా క్రూర మృగాలు? అంత్య అబద్ధ క్రీస్తుని గురించి ఇచ్చిన ఉపమాన రీతి ఏమిటి? ఆ వర్ణన ఏమిటి? క్రూర మృగం ఒకటి పైకి వచ్చుట నేను చూచి తిని, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. దాని వర్ణన ఇస్తాడు కదా, చిరుత పులిలాగా ఉంది, ఎలుగుబంటి పాదములు ఇవన్నీ ఇంకా వరుస పెట్టి మనకు కొన్ని కనబడతాయి. నిజంగా క్రూర మృగమే బయటికి వస్తుందా సముద్రంలో నుండి? రాదు. కానీ క్రూరత్వం కలిగినటువంటి ఓ మృగమే భూగర్భంలో నుండి బయటికి రాబోతుంది. నేను గతసారి కూడా ఈ ప్రశ్న అడిగాను. అంత్య అబద్ధ క్రీస్తు ఒక మనిషా లేదంటే ఒక జంతువా? మనిషే కదా. ఎందుకంటే ప్రపంచ నియంత, ప్రపంచ పరిపాలన చేస్తాడు, ప్రపంచ రాజు అవుతాడు, మనుషులలో నుండే వస్తాడు. మరి అంత్య అబద్ధ క్రీస్తు సైతానా? సైతానుకు పుట్టిన కొడుక? సైతాను కుమారుడు. సైతాను కాదు అంత్య అబద్ధ క్రీస్తు. అంత్య అబద్ధ క్రీస్తు వాని పుత్రుడు. మనకు ఏదైనా తోటలో ఆదామవ్వల మధ్యలో సాతానుకు వీరి సంతానానికి మధ్యలో దేవుడు ప్రవచించిన ఓ ప్రవచనం కదా. సర్ప సంతానం అని అన్నాడు, స్త్రీ సంతానం అన్నాడు. నీవేమో దాన్ని మడమ మీద కొడతావు, అదేమో నిన్ను తల మీద కొట్టునన్నాడు. సరే, దాని గురించి ఒక ప్రత్యేకమైన సందేశం చేశాం. ఏదేనులో యెహోవా పలికిన సిలువ యజ్ఞం అనే మెసేజ్ ఉంది. అది వింటే దాని గురించిన పరిపూర్ణత ఏర్పడుతుంది. కానీ ఇక్కడ టాపిక్ ఏమిటంటే, ఈ స్త్రీ సంతానం ఎవరు, సర్ప సంతానం ఎవరు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 ప్రకారంగా స్త్రీ సంతానం అంటే క్రీస్తు. ఆయన స్త్రీ యందు పుట్టి. ఒకటే కదా స్త్రీ సంతానం అంటే? అందరం స్త్రీకే పుడుతున్నాం. కానీ స్పెషల్గా ఇక్కడ స్త్రీ సంతానం అన్నమాట ఒక్కడికే సంబంధించింది. అది నజరేయుడైన యేసుకు సంబంధించింది. మనం అందరం స్త్రీకి పుట్టినా సరే అక్కడ ప్రవచన నెరవేర్పు క్రీస్తే చేయగలడు, కానీ ఇంకెవరు చేయలేరు. సాతాను సంతానం యొక్క తల మీద కొట్టేది ఎవరు? క్రీస్తు. సరే, మరి సాతాను సంతానం ఎవరు? పెద్ద జనాంగమా? కాదు, అక్కడ కూడా 1%. ఎవరు అతను? అంత్య అబద్ధ క్రీస్తు. సరే, ఇక్కడ పెద్ద ప్రశ్న, తల మీద ఎప్పుడు కొట్టును? అంత్య దినాల్లో కొట్టునా, శిలువ యజ్ఞంలోనే కొట్టునా? మరి శిలువ యజ్ఞంలో చిదిగింది సాతాను తల కానీ అంత్య అబద్ధ క్రీస్తు తల కాదు కదా. ఎలా సింక్ అవుతుంది? ఇప్పుడే కాదు, మీరు ఎప్పటికైనా దీన్ని ప్రకటించేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురొస్తాయి. వాటిని ఇప్పుడే నేను మీకు ప్రకటిస్తాను, స్పష్టంగా నేర్చుకొని ప్రకటించండి. శిలువలో చిదిగిన తల సాతానుదా అంత్య అబద్ధ క్రీస్తుదా? సాతానుది, ఫిక్స్ అది కదా. వాడు తోక మాత్రమే ఆడిస్తున్నాడు, ఘట సర్పం కదా. వీడేమో క్రూర మృగం. అంత్య అబద్ధ క్రీస్తు ఘట సర్పం కాదు, వాడెవరు? క్రూర మృగం. ఘట సర్పం తల చిదగదొక్కబడిపోయింది. మరి ఏదైనా తోటలో ప్రవచనం ఎక్కడ నెరవేరాలి వాస్తవానికి? సర్ప సంతానం యొక్క తల చిదిగ కొడితే నెరవేరినట్లు. మరి సర్ప సంతానం తల చిదిగిందా, సర్పం యొక్క తల చిదిగిందా? కదా. సర్ప సంతానం తల చిదగలేదు, అక్కడ సర్పం తల చిదిగింది. మరి ఇప్పుడు ఎట్లా ప్రవచనం నెరవేరినట్లు? ఇలాంటివి బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడ్డాయి. ఇదేంటి ఇక్కడ అవునన్నాడు, ఇక్కడేమో జరిగినట్టు అనిపించలా, నెరవేరుతుంది అన్నాడు, అసలు నెరవేరనే లేదు అంటాడు కదా. ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టునన్నమాట నిజమే అంటే అప్పుడు శిష్యులు అంటారు, అసలు నీకంటే ముందే రావాలి కదా అంటే అప్పుడు చెప్పాడు, ఏలియా వచ్చాడు బాబు నాకంటే ముందే.
మరి రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు కనబడ్డారు కదా, అంటే రానట్టే కదా. అప్పుడు అన్నాడు, ఏలియా అంటే డైరెక్ట్ ఏలియా వస్తాడని కాదు, ఏలియా ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తి ఒక అతను నా ముందు పని చేస్తాడని అప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ప్రస్తావించాడు. ఆ సూత్రం మనకు తెలుసు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. సో ఇలాగ ప్రతి చోట ఒక కారణాన్ని దేవుడు పెట్టాడు. యాజ్ ఇట్ ఈజ్గా అదే అని కాదు, దానికి ఇంకొకటి పెట్టాడు. మరి ఇక్కడ మాత్రం ఎలా తేల్చుకుందాం? సర్ప సంతానం యొక్క తలనే చిదుగునన్నాడు, కానీ సర్పం తల చిదిగింది సిలువలో. అయితే నీవు దాని మడమ మీద కొట్టుదువు. ఎవరు కొడతారు? సాతానే. దేని మడమ మీద? స్త్రీ సంతానం యొక్క మడమ మీద. అంటే పాము కాటు మరణానికి సాదృశ్యం కాబట్టి క్రీస్తు శిలువ యజ్ఞం అలాగే మనకు కనబడుతుంది. ఇప్పుడు సాతాను కొట్టింది క్రీస్తునైతే, క్రీస్తు కొట్టింది సాతానును. మరి చిదగవలసింది ఇది ఎవరి తల? ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రవచనంలో కూడా ఏం రాయబడిందంటే సర్ప సంతానం యొక్క తల చిదుగునని కాదు రాయబడింది. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సార్. అసలు అక్కడ ఉన్న విషయం అది కదా అంటే కాదు, మొత్తం డైవర్ట్ అయిపోయింది ప్రపంచంలో. సర్ప సంతానం యొక్క తల చిదుగునని లేదు దేవుడు. ఏమన్నాడంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగునన్నాడు, కానీ తల మాత్రం ఎవరు చిదుగునన్నాడు? సర్పముదే. కాబట్టి తల చిదిగేది సర్పముదే, సర్ప సంతానముదే కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాష్ వచ్చింది. ఏమిటంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఏం కలుగును? ఇది ఎప్పుడు కలుగును? ఎప్పుడు కలుగును అంటే హర్మగిద్యోను యుద్ధం యొక్క ప్రతిరూప నెరవేర్పు జరిగినప్పుడు, నేరుగా ప్రస్తావన జరిగినప్పుడు ఆ వైరం యొక్క ప్రస్తావన ప్రారంభం ముగింపు అయిపోతుంది. అయితే ఈ సర్ప సంతానం ఆల్రెడీ క్రీస్తు ఈ భూమి మీద స్త్రీకి పుట్టకముందే వచ్చేసాడు. నిమ్రోదు రూపంలో ఆల్రెడీ సాతాను బయోలాజికల్ సన్ వచ్చేసాడు. ఇదో పెద్ద మర్మ చరిత్ర. అలా నిమ్రోదు ఆజానుభావుడై దేవుని ముందు శూరుడై నెఫీలీలందరినీ ఏలేవాడైనప్పుడు ఆ నెఫీలీయుడిని హతమార్చడానికి, ఆ నిమ్రోదును లేకుండా చేయడానికి క్రీస్తు అవతారం ఎత్తాల్సి వచ్చింది. అందుకే మన భారతదేశంలో అవతారాలు అనే ప్రస్తావన ఉంది. నేను దాన్ని ఎప్పుడు ఖండించలేదు. లెక్కనేనని దైవావతారములని మెసేజ్ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం చేశాను. నిమ్రోదును చంపడానికి ఆల్రెడీ ఆయన ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారం పేరే మెల్కిసెదెక్, షాలేము రాజు. షాలేము రాజే మెల్కిసెదెక్, మెల్కిసెదెకే షాలేము రాజు. షాలేము రాజు అయితే ఆయన రాజు అవ్వాలి కానీ ఎందుకు యాజకుడు అయ్యాడు అనే ప్రస్తావన. మెల్కిసెదెక్ అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అయితే మరలా రాజు ఎందుకు అయ్యాడు? వీళ్ళు వేరు వేరు అనే ఒక వాదన ఉంది. మరలా లేదు, వీళ్ళిద్దరు ఒకటే. ఎందుకంటే మెల్కిసెదెక్కే షాలేము రాజు అనే పేరున్నట్టు హెబ్రీ పత్రికలో చెప్పబడింది స్పష్టంగా. షాలేము రాజు అంటే సమాధానమునకు రాజు. మీకు చెప్పాను, అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్తాడు. దేవుడు అక్కడ పొట్టేలును బలికి ప్రతిగా ఇస్తాడు. అతను పొట్టేలుని వధించేసి ఓ పేరు పెడతాడు ఆ స్థలానికి. ఏమిటది? యెహోవా ఈరే. ఆ పర్వతం కింద షాలేం నగరం. ఈ షాలేం నగరం ఈ యెహోవా ఈరే. ఈరే షాలేం, షాలేం ఈరే యెరూషలేం అయింది. ప్రస్తుతం యెరూషలేం కొండపైన కొండ కింద చుట్టూ వ్యాపించి ఉంటుంది. అదే యెరూషలేం పట్టణం. ప్రైజ్ ది లార్డ్. అలాగూ షాలేము రాజుగా వచ్చి నెఫీలీయుని అనగా నిమ్రోదును చంపేస్తాడు, హతమార్చేస్తాడు. నిమ్రోదు ఆత్మను పాతాళ లోకంలో బంధించేస్తాడు. కాలం నెరవేర్పుకు రావాల్సి వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి కదా, అవునా? ఇప్పుడు ఆల్రెడీ బంధింపబడ్డ ఆత్మ బయటికి ఎందుకు విడిపించబడాలి అంటే ఒక ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టి. ఏంటి ఆ ప్రవచన నెరవేర్పు? వైరము కలుగునన్నమాట నెరవేరాలి. అందుకోసం ఏం జరగబోతుందంటే చివరి దినాల్లో నిమ్రోదు ఆత్మ బయటికి పంపబడబోతుంది. దానినే ప్రకటన గ్రంథం క్రూర మృగం అని పిలిచింది. ఆ క్రూర మృగమే నిమ్రోదు, నిమ్రోదే క్రూర మృగం, వేరేది ఇంకోటి లేదు. నిమ్రోదు ఆత్మనే క్రూర మృగమని వర్ణించడం జరిగింది. ఎందుకంటే చాలా క్రూరమైనటువంటి ఆజానుభావుడు అతను కూడా, వాస్తవానికి రాక్షసుడు. ఇక అతని వర్ణనకు వచ్చేసరికి కూడా క్రూరత్వాన్నే వ్యక్తపరిచారు. ఎందుకంటే భూమిలో నుండి, పాతాళ లోకం నుండి ఎన్నో దురాత్మలు మనుషుల్లోనికి దూరి వారిని క్రూరులుగా తయారు చేస్తున్నాయని చెప్పాను మీకు. చాలామంది సైకోస్ అవుతున్నారు కదా. చిన్న చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఆడవాళ్ళని హింసించి చంపడం, లేదంటే టార్చర్ పెడుతుంటారు. ఆ క్రూరత్వం అంతా కూడా దురాత్మల ప్రభావమే. మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, ఆ క్రూరత్వం కలిసి పనిచేస్తుంది. కాబట్టి పాతాళ లోకం నుండి ఎన్నో దురాత్మలు బయటకు వస్తున్నాయి, అవి మనుషులలో దూరుతున్నాయి. అలాగే ఒక క్రూర మృగం రాబోతుంది, అన్నిటికీ లీడర్ అది.
ఎందుకంటే వాడు బాబేలు గోపురం దగ్గర కూడా అందరికీ నాయకుడు కదా. వాడు బయటికి వస్తాడు. బయటికి వచ్చి అప్పటికే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక నియంత ఉంటాడు. ఆ నియంత శరీరంలో ప్రవేశిస్తుంది ఈ క్రూర మృగం యొక్క ఆత్మ, నిమ్రోదు ఆత్మ. అక్కడి నుండి వాడు నేనే దేవుణ్ణి అనడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని తనను తాను ప్రకటించుకున్నాడు నిమ్రోదు భార్య సిమిరా. ఇంక ఇవి చాలా ప్రస్తావన చరిత్ర ఉంది, మనకు బైబిల్లో దొరకదు, అది చరిత్ర గ్రంథాల్లో ఉంది. ఇది జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో క్రూర మృగం అనగానే అది కేవలం మెటఫోరికల్ లాంగ్వేజ్ అండి, అది ఉపమానం మాత్రమే అనుకోకండి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఉపమానాలు వాడాడు, అన్నీ ఊహించడానికి మాత్రమే కొన్ని వాస్తవ ఉపమానాలు వాడాడు. లాజరు ఉపమానం అన్నారు, అది వాస్తవానికి ఉపమానం కాదు, వాస్తవ గాథని చెప్పాడు. నిజంగానే క్రూర మృగం, ఇది నిజంగానే క్రూర మృగం, ఏదో క్రూర మృగం లాంటిది అని కాదు. ఈ ఆత్మకున్న లక్షణం అంత క్రూరత్వం. ఎందుకంటే ఎప్పటి నుంచి ఉంది ఇది? ప్రారంభము నుండి మానవ జాతి విడిపోక ముందు నుంచి బంధింపబడింది. అప్పుడు చనిపోయాడు వాడు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నలిగిపోతున్నాడు, ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని. ఈ ప్రవచనం నెరవేరడం కోసం దేవుడు ఆ దినం విడిచిపెడతాడు. అయితే ఒలివల కొండ మీదకి మన ప్రభువు మొట్టమొదటిసారి అడుగుపెట్టిన తర్వాత రెండవ రాకడ ఎలా వస్తుంది? రెండవ రాకడలో డైరెక్ట్ ఆయన భూమి మీదకి రాడు. ఫస్ట్ మనం ఆయన్ని ఎదుర్కొంటాం. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనతో వివాహం అయిపోతుంది, శ్రమల కాలం అంతా పూర్తయిపోతుంది. ఇక 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవ్వాలంటే దుష్టుడు లేకుండా పోవాలి. అప్పుడు వస్తాడు ఆయన ఒలివల కొండ మీదకి అడుగు పెడతాడు. ఒలివల కొండ 2 పాయలుగా పెద్ద అగాధముగా చీలిపోతుంది. వాని చేత తరమబడుతున్న యూదులందరూ కూడా అందులోకి వెళ్తారు. అక్కడ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకుని వారిని విమోచిస్తాడు. వారు విమోచింపబడి సంఘంలో చేర్చబడతారు. సంఘము అన్న దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన ప్రారంభిస్తాడు. ఈ 1000 ఏళ్ల కాలం వరకు కూడా అపవాది, ఈ క్రూర మృగం సమస్తం ఏం చేయబడుతుంది? బంధింపబడుతుంది. ఎంతకాలం? 1000 ఏళ్ల కాలం. 1000 ఏళ్ల కాలం తర్వాత మరలా విడిపించబడుతుంది. దేవుడే విడిచిపెడతాడు. అదెందుకు విడుస్తాడు? అది ఇంకో ప్రవచన నెరవేర్పు కోసం విడుస్తాడు. దాన్ని ఇంకెప్పుడేం చెప్తాను, ఒకవేళ అవకాశం వస్తే ఇప్పుడే ఇదే సీక్వెన్స్లో చెప్తాను. వాస్తవంగా ఇంకొక మాట చెప్పాలంటే 1000 ఏళ్ల పాలన ఎవరితో స్టార్ట్ చేస్తాడు? సంఘం ఎక్కడుంటుంది? యూదులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? విమోచింపబడ్డ వాళ్ళు. సాతాన్ని వెంబడించి అప్పటికే ముద్రలు వేసుకుని వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? లయం చేసేస్తాడు. ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు. మరి 1000 ఏళ్ల పాలన భూమి మీద ఎవరితో స్టార్ట్ చేస్తాడు? జనం ఉండాలి కదా. జనం ఉండాలని నేను ఏ వచనం ప్రకారం చెప్తున్నానంటే, తప్పకుండా యెషయా గ్రంథం ఏం చెప్పిందంటే, ఆ 1000 ఏళ్ల పాలనలో అందరూ క్షేమంగా బ్రతుకుతారు, 100 సంవత్సరాల పాటు బ్రతుకుతారు, రోగాలేమి ఉండవు, అకాల మరణాలు. అంటే ప్రజలు ఉన్నట్టే కదా. వారెవరు? అసలు ఆ ప్రజలు ఎవరు? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మొత్తం ప్రపంచం మొత్తం మీద మానవ జాతిలో ఎత్తబడే సంఘం ఒక భాగం, విడువబడిన వారు ఇంకో భాగం. ఈ విడువబడిన వారిలో క్రైస్తవులు కూడా ఉంటారు కొందరు. ఎందుకు విడువబడతారు? సత్య పునాది మీద వారు లేనందుచేత, అపోస్తుల ప్రవక్తల పునాది వారు గుర్తించినందుచేత. రెండవది, వారు పరిశుద్ధాత్మను ధిక్కరించినందుచేత విడువబడతారు. ఇది చాలా వెంట్రుక మందంలో ఉండేటువంటి అభిప్రాయం. వీళ్ళు కేవలం సత్య పునాది మీద లేకపోవడమే కాదు, పరిశుద్ధాత్మను ధిక్కరించే పని కూడా వీరు ఆటోమేటిక్గా చేస్తారు. అందుకే ఏమని రాయబడిందంటే, కుమారుణ్ణి ఒకవేళ దూషించిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ క్షమాపణ లేదు. మరి పరిశుద్ధాత్మను ధిక్కరించడం అంటే అర్థం ఏమిటి? నేను చెప్పాను, సేవకుని ధిక్కరించడం కాదు, దేవుని ప్రణాళికను ధిక్కరించడం, దేవుని సంకల్పాన్ని ధిక్కరించడం, దేవుడు ఏది చేయాలనుకున్నాడు అది ధిక్కరించడం. ఈరోజు దిద్దుబాటు పరిచర్య అనేది జరగాలి. అది జరిగితేనే ప్రభు భూమి మీదకి వస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా. ఎన్ని సంఘాలు దిద్దుబాటు పరిచర్యకు పూనుకున్నారు ఇప్పటివరకు? ఎన్ని సంఘాలు, ఎన్ని మినిస్ట్రీస్, ఎన్ని డినామినేషన్ ప్రపంచంలో ఉన్నాయి? ఎంతమంది దిద్దుబాటుకు శ్రద్ధ వహించారు? మనకి ఎక్కడ పెద్దగా కనబడరు. దిద్దుబాటుకు అసలు ఇంట్రెస్ట్ చూపించరు. ఆచారాలే మార్చుకోలేరు సంఘంలో. మరి ఎలాగా? వాళ్ళు అది గుర్తించలేరు. సరే దిద్దుబాటు చేసుకుందాం రండి అంటే దిద్దుబాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ద్వేషిస్తారు, ప్రేమించలేరు. కానీ దిద్దుబాటును ప్రేమించే దేవుని గొర్రెలు ఉంటాయి భూమి మీద. అందుకే నేను ఏమన్నానంటే, ఎఫెసీ 4:11 నెరవేరి తీరుతుంది. ప్రతి డినామినేషన్లో నెరవేరుతుంది, ప్రతి మినిస్ట్రీలో నెరవేరుతుంది, ప్రతి చర్చిలో నెరవేరుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది? బుద్ధిగల సంఘం తయారవుతుంది. బుద్ధి లేని కన్యక ఎవరు?
మార్చుకోలేని వారు, దిద్దుకోలేని వారు. ఎందుకంటే దిద్దుబాటు ఇష్టం లేని వాడు ఎవరు? భక్తిహీనుడు. కాబట్టి బుద్ధి లేని కన్యకల్లో ఈ లక్షణం ఉంటుంది. వారు సత్యపునాది మీద ఉండరు. రెండోది పరిశుద్ధాత్మని దూషించిన అందుచేత వారికి దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడు. కానీ వాస్తవంగా చెప్తున్నాను, మన వ్యక్తిగత పాపాలను మనం చేసినప్పుడు అది తప్పని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు కనికరించువాడే కానీ మనల్ని నరకంలో త్రోసేవాడైతే కాదు. కానీ దేవుడు ఏ సంకల్పాన్ని అయితే భూమి పుట్టక ముందు నుంచి అయితే అనుకున్నాడో దానికి అడ్డొస్తే మాత్రం, దానికి విరుద్ధమైతే మాత్రం మనల్ని మనం కాపాడుకోలేం. ఈ మాట నేను అనలేదు, యూదా పత్రిక 10వ వచనంలోనే ఉంది. చూడండి అదేంటో. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. చూసారా, తాము గ్రహింపని వాటి విషయములో వీరు దూషించి తమకు తామే నాశనం తెచ్చుకుంటారు. ఎందుకంటే అవి దేవుడు పంపిన సంగతులు కాబట్టి. వాటికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు అసలు ఊరుకోడు. ఇప్పుడు 2 భాగాలు, ఎత్తబడే సంఘం ఉంది, విడవబడే సంఘం ఉంది. విడవబడే ప్రజలు ఉన్నారు, ఎందుకంటే వారు ముద్రలు వేసుకుంటారు. కొందరు క్రైస్తవులు కూడా ముద్రలు వేసుకుంటారు. ఎందుకంటే ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావులాగా వారు కూడా బ్రతకలేరు. అందుకే ఉపవాసాలు అనేది చాలా ప్రాముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. అలా ప్రతిరోజు ఉపవాసం చేయమని నేనేం చెప్పట్లా, వారానికి ఒకసారైనా కానీ ఖచ్చితంగా ఉపవాసం అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు నెలకు 3 సార్లు ఖచ్చితంగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నెలకు 3 రోజులు ఉపవాసం ఉండాలి, లేదంటే 2 రోజులైనా పక్కాగా ఉపవాసం ఉండాలి. కడుపు నిండా జ్యూసులు, కడుపు నిండా మజ్జిగలు, సాయంత్రం దోశ, లేదంటే 2 ఇడ్లీ, పెద్దగా కష్టపడకుండా ఏమంటే కొంచెం ఉప్మా, ఇది ఉపవాసం అవ్వదు. 2 రోజులు కొంచెం కఠినంగా ప్రతిష్ఠించుకోవాలి. అయితే షుగర్, బీపీ ఇలా ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఏమిటంటే, మీరు ఉండగలిగితేనే ఉండండి, తప్పకుండా ఒక పూటైనా కడుపు మార్చుకునే ప్రయత్నం చేయండి. మరి అలా కడుపు మార్చితే షుగర్ ఒకవేళ డౌన్ అవ్వచ్చు, హై అవ్వచ్చు, బీపీ డౌన్ అవ్వచ్చు, హై అవ్వచ్చు. అంటే దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకొని ఉపవాసం నేను చేయాల్సిందే అనే కఠిన తీర్మానం నీకుంటే దేవుడే దాన్ని స్టెబిల్గా ఉంచగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితాలు మనం చూసాం, వాళ్ళు తీర్మానించుకున్న తర్వాత వాళ్ళ బ్రతుకుని దేవుడు అలా నిలబెట్టి అందరికీ సాక్ష్య రూపంలో చూపించాడు. కాబట్టి ఆయన సమర్థుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆశ నీకుంటే తృప్తిపరచగలుగుతాడు ఆయన. ఆమేన్. కాబట్టి తిండి విషయంలో కొంచెం తగ్గించుకోవాలి. నేను గత దినాల్లో కూడా చెప్పాను, తిండిని బట్టి మత్తులయ్యే సంఘం కూడా ఉంటుంది. తిండి ప్రియులు ఉండకూడదు. మనకు నచ్చిన ఐటమ్స్ ఉండడం వేరు, ప్రతిసారి తిండి కోసమే ఆరాటపడడం వేరు. నేను మీకు చెప్పాను, ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే పిల్లలకు స్కూల్ సెలవు పెట్టి మరి ఇంటిల్లిపాది పరిగెత్తిపోయి ఆ తిండి తినడం అది మంచి పద్ధతి కాదు. మేము చూసి ఆశ్చర్యపోయాం కూడా చాలాసార్లు. కాబట్టి తిండి దగ్గర ఎక్కువగా ఐహిక విచారం మనకు ఉండొద్దు. రెండవది, కడుపు నిండా తినడం మానేయండి. కనీసం ఒక 10% 15% ఉంచండి, అలా అలవాటు చేయండి. ఒకరోజు రాబోతుంది వాడు వచ్చి మనకు తిండిని లేకుండా చేస్తాడు. మనకి ఇంకా ఏముండదు, మనం అడవుల్లోకి పరిగెత్తాలి, లేదంటే ఏమీ లేని గుహల్లోకి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంట్లో ఉండి ఎక్కడో మూలన నక్కి నక్కి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు దేవుడు ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు జనాంగం జీవితంలో చేసిన అద్భుతాలు చేసినట్టు నీటిని పుట్టిస్తాడు, చేస్తాడు, కొన్ని అద్భుతాలు చేస్తాడు. కానీ అన్నిసార్లు ప్రతిరోజు జరిగే అవకాశం లేదు. ముందు మన తీర్మానాన్ని చూస్తాడు ఆయన. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను, వినండి. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరితో దేవుడు పరిపాలన ప్రారంభిస్తాడనేది ఒక ప్రశ్న. మీకేమైనా ఆలోచన ఉందా? మీకేమైనా అనుకుంటున్నారా మీరు? సంఘం ఏమో అక్కడ ఉంది, యూదులు కూడా ఎవరు లేరు. ఇటు చూస్తేనేమో ముద్రలు వేసుకున్న వాళ్ళు ఆ రోజు ప్రపంచం మొత్తంలో ఉంటారు. విడవబడిన సంఘం ఉంటుంది, అందరినీ నాశనం చేస్తాడు, లేకుండా చేస్తాడు. వాడితో పాటు వాడి సమూహం అంతా తొక్కబడుతుంది, రక్తము ఏరులై పారుతుంది. దేవుడు 1000 ఏండ్ల పాలన ఎవరితో ప్రారంభించబోతున్నాడంటే, ఆ టైంలో కూడా, ఆ కాలంలో కూడా చిన్నపిల్లలు పుట్టుంటారు, ఎదుగుతున్న యవనస్తులు ఉండుంటారు కదా, కొందరు అమాయకులు అక్కడ ఉంటారు. వారిని దేవుడు స్వాధీనపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం చేస్తూ వారిని దేవునికి అనుకూలంగా నడిచేటట్లు చేసి ఆ తరము నుండి ఇంకా అనేక తరాలు, అందుకే 1000 ఏళ్ళు పరిపాలన. ఎందుకంటే ఆ తరము నుండి మరలా లక్షల మంది జనం వస్తారు. అలా చిన్నపిల్లల నుండి, ఆ యవనస్తుల నుండి మరలా దేవుని సంతానం స్టార్ట్ అవుద్ది. ఎందుకు ఇలా చేస్తాడు అంటే ఇది ఒక పెద్ద మర్మం. అలా చేయడంలో ఉగ్రత పాత్రలుగా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారుగా ఆ పిల్లల్లో. మళ్ళీ వాళ్ళని ఈయన పెంచినట్టేగా 1000 ఏండ్లు, అవునా కదా? దేవుడు నాటని మొక్కలు కూడా ఉంటారుగా ఆ పిల్లల్లో, మరి వాళ్ళని కూడా ఈయన పెంచినట్టు అవుద్దిగా. మరి దేవుని పిల్లలు ఉన్నారు అక్కడ, ఎత్తబడిపోయారు. దేవుని పిల్లలు ఎత్తబడిపోయిన తర్వాత మరి వీళ్ళ సంగతి ఏమిటి అంటే, దేవుడు అప్పుడు మరలా కొన్ని విత్తనాలు నాటుతాడు కొత్తగా.
ఎందుకంటే ఆ 1000 ఏండ్ల పాలన తర్వాత కూడా కొందరిని దేవుడు సంఘంలో కలపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కొందరేమో మోసపరచబడి సాతానుతో పాటు వారు మరలా నరకానికి వెళ్ళిపోతారు. కొందరైతే పరలోకానికి వారు రావడానికి సిద్ధమవుతారు. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి మరలా వాడు బయటకు వచ్చి మోసం చేస్తాడు. మరలా అక్కడ 2 గుంపులు, విడవబడే గుంపు ఒకటి ఉంటుంది, ఎత్తబడే గుంపు ఒకటి ఉంటుంది. 1000 ఏండ్ల పాలన తర్వాత కూడా ఎత్తబడే సంఘం ఉంది. అది ముందెత్తబడుతున్న సంఘం కాదు, 1000 ఏండ్ల పాలనలో సిద్ధమవుతున్న సంఘం. ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి. అందుకే నేను అన్నాను, ఇది చాలా పెద్ద విషయం, ప్రపంచానికి తప్పకుండా తెలియాల్సిన విషయం. ప్రపంచ క్రైస్తవులకు, నాయకులకు, ప్రతి స్కాలర్కి ఈ విషయం తెలియాలి. 1000 ఏండ్ల పాలనలో మరలా సంఘ నిర్మాణం జరుగుతుంది. దేవుడు పరలోకంలో చేర్చే జనం తయారవుతారు. అప్పుడు దేవుడు మరలా కొన్ని కొత్త మొక్కల్ని నాటుతాడు. ఉగ్రత పాత్రలు కూడా ఉంటాయి, దేవుడు నాటని మొక్కలు కూడా ఉంటాయి, దేవుడు మరలా నాటే మొక్కలు ఉంటాయి. ఏ ప్రణాళిక ప్రకారం మరలా మొక్కలు నాటుతున్నాడు ఆయన? ఆల్రెడీ సంఘం సరిపోయింది కదా, ఎత్తబడింది కదా. మరలా ఈ 1000 ఏండ్ల పాలన దేనికోసం? ఈ 1000 ఏండ్ల పాలనలో ఆ పిల్లలు పుట్టడం ఎందుకు? ఈ 1000 ఏండ్ల పాలనలో ఇంకా జనాభివృద్ధి ఎందుకు? ఆ సమయానికి శాతాన్ని మొత్తాన్ని లేకుండా చేసి ఇంకా మొత్తం భూమిని తుడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా. సంఘం రెడీ అయిపోయిందిగా, మరలా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నాడు దేవుడు? ఇదో మహాప్రణాళిక. ప్రభు చిత్తమైతే ఇది మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం. క్రూర మృగం ఎవరు? నిమ్రోదు. నిమ్రోదు ఆత్మ ఖచ్చితంగా ఎక్కడ ప్రవేశిస్తుంది? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక రాజులో ప్రవేశిస్తుంది. అప్పుడు అతడే అంత్య అబద్ధ క్రీస్తుగా ఉంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? క్రూరమృగం యొక్క ఆత్మకి పూర్తిగా తన శరీరాన్ని అప్పగిస్తాడు. కాబట్టి నిమ్రోదు మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. వాడి ఆశ తీరుతుంది, నేను మొత్తం మానవ జాతిని పరిపాలిస్తున్నాననే కోరిక వాడిది తీరుతుంది. వాడి కోరిక తీరుతుంది. అట్ ద సేమ్ టైం దేవుని ప్రజలు కూడా పరీక్షింపబడతారు అగ్నిలో, కొలిమిలో. కాబట్టి వాడు బయలుపడకుండా దేవుని రాకడ వచ్చే అవకాశం లేదు. భ్రష్టుడు బయలుపడాలి, పాప పురుషుడు బయలుపడాలి. ఎప్పుడు బయలుపడతాడు? ఈ నిమ్రోదు రూపంలో వచ్చి ఆ ఆత్మ అతనిలో ప్రవేశించినప్పుడే బయలుపడతాడు. బహుశా తనను తాను క్రీస్తు అని ప్రకటించుకుంటాడు కాబట్టి ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. అప్పుడు అధికారం ఇవ్వబడుతుంది. ఏంటో తెలుసా తనకి? దేవుడే పంపించాడు కాబట్టి ఒక అధికారం ఇస్తాడు. మట్టి బొమ్మలను చేసి బ్రతికిస్తాడు, విగ్రహాలను బ్రతికిస్తాడు వాడు. ఇక అప్పుడు జనాలు మభ్యపడి లోబడిపోతారు. ఈ దురాత్మకి దేవుడిచ్చే కొన్ని అనుమతులు. రైట్, ఇప్పుడు నేను ప్రారంభంలో ఎత్తుకున్న దానికి ఏమైనా మీకు ఆన్సర్ దొరికిందా? దురాత్మకి దేవుడిచ్చే కొన్ని అనుమతులు అన్నాను నేను. ఇప్పుడు వీడు కూడా దేవుడు చేసే పనులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. గొర్రెపిల్లకున్న 2 కొమ్ములు వాడికి ఉన్నాయన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు చేసిన అధికారికమైన సూచనల కంటే కూడా వీడు ఇంకెక్కువగా చేస్తాడు. మట్టి బొమ్మకు ప్రాణం పోస్తాడు. కాబట్టి చివరి దినాల్లో ఏర్పరచబడిన వాడు కూడా మోసపోతాడు అనమాట, మట్టి బొమ్మలు మనుషులు అయ్యేసరికి. ఇప్పుడు చెప్పండి, నేను మొదటెత్తుకున్న దానికి మీకు ఏమైనా ఇంటు దొరికిందా? దేవుని దగ్గర నుండి దురాత్మలు అంటే అర్థం ఏమిటంటే, దురాత్మ దేవుందని కాదు. ఆ పడిపోయిన దేవదూత దేవుని దగ్గర నుంచి పడిపోయిన దేవదూతనే. కాకపోతే దేవుడు కొన్ని స్పెషల్గా ఆజ్ఞలు ఇచ్చి, కొన్ని అవకాశాలు ఇచ్చి పంపిస్తాడనమాట. ఏం చేస్తాడు? కొన్ని ఆజ్ఞలు, కొన్ని అవకాశాలు ఇచ్చి ఆయన చిత్తం కోసం వాడికి అవకాశం ఇస్తాడు. సరే వెళ్ళు, సౌలులో దూరి నీ పని నువ్వు చేసుకో. అందుకని అది ఎక్కడి నుండి వచ్చినట్టు? దేవుడు పంపాడు కాబట్టి దేవుని దగ్గర నుండి వచ్చినట్టు. ఇలాగ ఎప్పుడు జరిగింది అంటే పాత నిబంధన కాలం జరిగింది, మరలి కొత్త నిబంధన కాలంలో కూడా జరగబోతుంది. అబద్ధములాడే ఆత్మను కూడా ఆయన పంపబోతున్నాడు. చాలా రోజుల క్రితం మీకు నేను ఈ విషయం చెప్పాను, ఇప్పుడు మరలా చెప్పనక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు విన్న విషయాలు మీ మనసులో పదిలపరుచుకోండి, భద్రపరుచుకోండి. క్రూర మృగం అనగానే మీకు నిమ్రోదు గుర్తుకు రావాలి. అంత్య అబద్ధ క్రీస్తు ఆ నిమ్రోదే. కాకపోతే డైరెక్ట్గా శరీరం లేదు కాబట్టి ప్రపంచరాజు శరీరాన్ని తను ఆక్రమిస్తాడు. తర్వాత ఏం చెప్పాను నేను? స్త్రీ సంతానం అంటే క్రీస్తు, సర్ప సంతానం అంటే అంత్య అబద్ధ క్రీస్తు, ఆ క్రూర మృగం అన్నమాట. మరలా వారి వైరాన్ని మనం అక్కడ హర్మగిద్యోని యుద్ధంలో చూడబోతున్నాం. మహాయుద్ధం జరగబోతుంది. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగకపోవచ్చు, కానీ అది అంతకంటే ఎక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే మానవాళ్ళు ఎవ్వరూ నిలిచి ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ప్రారంభంలో భక్తి సాధన, యుద్ధం, వ్యూహాత్మకమైన ఆలోచన విధానం గురించి మీరు మాతో మాట్లాడారు. కొన్నిసార్లు అడుగు వెనక్కి వేయడంలో కూడా, కొన్నిసార్లు అహాన్ని అణిచివేయడంలో కూడా, కొన్నిసార్లు కత్తి పట్టకుండానే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే,
నీ చిత్తానికి లోబడి కూడా మేము యుద్ధం గెలిచే అవకాశం ఉందని, ప్రజల్ని కాపాడుకోవడమే నిజమైన యుద్ధం, నిజమైన గెలుపు అని మేము ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నాం. అదే సమయంలో క్రూరమృగం యొక్క అసలు స్వరూపం నిమ్రోదని మేము ఈరోజు తెలుసుకున్నాం ప్రభువా. తండ్రి, 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా మేము తెలుసుకున్నాం తండ్రి. మేము ఈరోజు నూతన ఆలోచన వైపు మా మనసును మీరు తీసుకొని వెళ్తున్నారు, నడిపిస్తున్నారు, మేము నడుస్తున్నాం. మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.